జల సంబంధమైనటువంటి విభూతులన్నీ మూర్తివంతమైతే, అంటే ఒక రూపాన్ని దాల్చి నిలబడితే అదే శంకరుడికి భవస్వరూపము అని పేరు. ఆ భవుడు అన్న పేరుతో ఉండేటటువంటి పరమశివుడు ఈ లోకములలో ఉండేటటువంటి సమస్త జీవరాశి యొక్క ప్రాణములు నిలబడడానికి కారణమవుతాడు. లింగపురాణం చేస్తూ వ్యాస భగవానుడు ఈ భవస్వరూపం గురించి ఒక మాట అంటాడు. సంజీవనం సమస్తస్య జగతః సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటాడు. సంజీవనం సమస్తస్య, ఈ సమస్తమైనటువంటి ప్రాణికోటి దేని వలన బ్రతుకుతోందో, యథార్థమునకు ఈ ప్రాణికోటి అంతా కూడా దేని వలన ఉత్పత్తి అవుతోందో దానికి ప్రధానమైన కారణం ఏది అంటే నీరు. ఆ నీరు లేకపోతే అసలు ప్రాణికోటి నిలబడదు. ఎందుచేత అంటే వేదంలో ఒక మాట చెప్తారు, ఆపో వా ఇదగం బ్రహ్మ అని. ఆపో వా ఇదగం సర్వం. అసలు నీటిని మించినటువంటిది ఇంకొకటి లేదు, సర్వము నీరే. అందుకే అమృతం వా ఆపహ, నీరు అమృతంతో సమానం. అమృతంతో సమానమైనటువంటి నీరు ప్రాణములను నిలబెట్టడానికి కారణమవుతుంది. ఇప్పటికీ మీరు లోకంలో చూస్తుంటారు, ఎవరైనా మూర్ఛపోయారనుకోండి, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి ఒక యాపిల్ పండో అరటి పండో ఇస్తే వాళ్ళు లేవడం సంభవం కాదు. వాళ్ళ ముఖం మీద కాసిని నీళ్లు చిలకరించి వాళ్ళ తలని నీటితో తడిపితే, ఆ చల్లటి నీటితో తుడిస్తే వాళ్ళు తిరిగి చైతన్యాన్ని పొందుతారు. అంటే శరీరంలోంచి ఉద్గమిస్తున్నటువంటి ప్రాణములు మళ్లీ శరీరంలోకి ప్రవేశించడానికి కూడా కారణమైనది ఏది అంటే నీరే. అనాదిగా ఋషులు ఈ నీటి యొక్క వైభవాన్ని అంత ప్రస్తుతి చేశారు. కానీ మనకి సనాతన ధర్మంలో గొప్పతనం ఎక్కడుంది అంటే అది కేవలంగా ఏదో పంచభూతాల్లో ఆ నీటి యొక్క వైభవంగా మనం కొనియాడం. ఆ నీటి యొక్క విభూతి ఏదైతే ఉందో, ఆ నీటి యందు బ్రతికించగలిగినటువంటి గుణం ఏదైతే ఉందో ఆ గుణం భగవంతుని యొక్క విభూతి. ఆయన యొక్క అనుగ్రహం ఒక రూపాన్ని తీసుకుని అక్కడ నిలబడితే అది నీరుగా మారింది అని. అందుకని భవుడు అని పిలుస్తారు. ఆ భవుని భార్య భవాని. ఆ నీటికి ఆ శక్తి కలిగి ఉండడమే భవాని రూపంగా ఉంటుంది. అందుకే పరమశివుడు భవుడుగా ఉన్నాడు, జలమునకు అధిష్టానమై ఉన్నాడు అనడానికి క్షేత్రం జంబుకేశ్వరంలో ఉన్నటువంటి జలలింగం. తిరువాణక్కోయిల్ అంటుంటారు తిరుపతి దేశంలో. ఇప్పటికీ కూడా ఆ దేవాలయంలో శివలింగం దగ్గర నీరు ఊరుతూనే ఉంటుంది. స్థలవృక్షం నీరేడు చెట్టు. చిత్రం ఏమిటంటే ఒకనకొకప్పుడు ఆ చెట్టు క్షీణించిపోయి క్రమక్రమంగా అది మరణించడానికి సిద్ధపడిపోయింది. ఇంకా ఏదో కొద్ది చిగురు మిగిలి నిట్ట నిలువున ఎండిపోయింది. ఎండిపోతున్నటువంటి సమయంలో కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, అపర శివావతారులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ క్షేత్ర దర్శనానికి వెళ్లారు. వెడితే ఈ స్థలవృక్షం ఇలా నిలువున ఎండిపోతోంది, ఇది మళ్లీ జీవించడానికి ఏం చెయ్యాలి అని అడిగారు. అడిగితే ఆయన ఆ చెట్టు దగ్గర కూర్చుని రుద్రాధ్యాయం పారాయణ చెయ్యండి అన్నారు. ఆ చెట్టు దగ్గర కూర్చుని రుద్రం పారాయణ చేస్తే మళ్లీ ఆ చెట్టు చిగర్చి యథావైభవాన్ని పొందింది. ఆ లింగం దగ్గర ఇప్పటికీ నీరు ఊరుతూ ఉంటుంది. ఆ ఊరినటువంటి నీటిని ఎవరి మీద చల్లరు, ఎవరికీ తీర్థంగా ఇవ్వరు. ఎప్పటికప్పుడు ఆ నీరు తీసి పక్కన పోసేస్తూ ఉంటారు. ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే దానికి సమాధానమే ఉండదు. ఈ సమస్తమైనటువంటి జలరాశిగా ఉండి లోకములను బ్రతికించేటటువంటి లక్షణము కలిగి ఉన్నవాడెవరో ఆయనే శంకరుడు. నిజానికి కేవలం శరీరాలు బ్రతకడం ఒక్కటే కాదు, శరీరములు పోషింపబడడం ఒక్కటే కాదు, ధర్మము దేనిని ఆశ్రయించి ఉంటుంది అంటే నీటిని ఆశ్రయించి ఉంటుంది. నీరు లేదనుకోండి, ఉత్తర క్షణం పోయేదేది అంటే ధర్మం పోతుంది. ఇందుచేత ధర్మమునకు నీటికి అంత దగ్గర సంబంధం ఉంటుంది అంటే శౌచము సిద్ధించాలి అంటే నీరు వినా మార్గం ఉండదు. నేను ఇప్పుడు ఇక్కడికి ప్రవచనానికి రావాలి అంటే ప్రవచనానికి ముందు సంధ్యావందనం చేసి కదూ రావాలి. సంధ్యావందనం చెయ్యాలి అంటే నాకు శౌచం ఎలా సిద్ధిస్తుంది? స్నానం చేస్తే. స్నానం చెయ్యాలి అంటే నాకు ఉపకరణం ఏది? నీరే.
ఒకవేళ నేను స్నానం చేసి కూర్చున్న అర్ఘ్యం ఇవ్వాలి అంటే దేంతో అర్ఘ్యం ఇవ్వాలి? నీటితోనే అర్ఘ్యం ఇవ్వాలి. ఆ అర్ఘ్యం ఇవ్వకుండా, అసలు సంధ్యావందనమే చేయకుండా నేను ఇక్కడికి ప్రవచనానికి రావడం కన్నా అనవసరమైన విషయం ఇంకోటి ఉండదు. ఆ సంధ్యావందనానికి ప్రాణం ఎక్కడుంది అంటే నీటితోనే ఉంది. ఆ నీరు లేకపోతే అసలు ధర్మం నిర్వర్తించడానికి, ఎవరు ఏ కార్యక్రమం చెయ్యాలో ఆ కార్యక్రమం నిర్వర్తించడానికి కావలసినటువంటి స్థితి ఏర్పడదు. పైగా నీరు దొరకలేదనుకోండి, ఇక ఐశ్వర్య సంబంధం ఉండదు లోకానికి. ఒక ఊరుందనుకోండి, ఆ ఊళ్ళో ఎంతంత మేడలు కట్టుకున్న వాళ్ళు ఉండనివ్వండి, ఎంతటి ఐశ్వర్యవంతులు ఉండనివ్వండి, కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉండనివ్వండి, ఎంత బంగారం ఉండనివ్వండి, ఎన్ని పశువులు ఉండనివ్వండి, నీరు దొరకడం మానేసింది అనుకోండి, ఆ ఊరంతా విడిచిపెట్టి ఉన్న ద్రవ్యాన్ని బంగారాన్ని పట్టుకుని వెళ్ళిపోతారు. చిట్ట చివరికి 4 కాళ్లతో ఉండేటటువంటి పశువులు ఏ ఉంటాయో వాటిని వెంట తీసుకెళ్లకుండా వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఊళ్ళు దేనికి ఖాళీ అయిపోతాయి అంటే నీరు దొరకకపోతే ఖాళీ అయిపోతాయి. ఆ నీటి రూపంలో ఉండి పరమాత్మ లోకాలనన్నిటినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. అటువంటి నీరు లేకపోతే అసలు ఈ ప్రపంచము నిలబడదు. ఆ నీటి రూపంలో ఉండి బ్రతికించేటటువంటి లక్షణం నీటి యందు ఉండేటట్టుగా చేసిన వాడెవరో ఆయన శివుడు. అందుకే నీటి రూపంలో ఆయన ఉన్నప్పుడు ఆయన్ని భవుడు అని పిలుస్తారు. ఇటువంటి నీటి గురించి మాట్లాడుతూ వేదం ఒక మాట అంటుంది, హిరణ్యవర్ణా శుచయః పావకాయా సుజాతః కశ్యపోయాస్వింద్రః అగ్నివ్యా గర్భం దధిరే విరూపాస్తాన ఆపశ్యగ్గుశౌనా భవంతు అంటుంది. బంగారు రంగు కలిగినటువంటివై ఈ నీరు ఇంద్రుడికి మాతృస్థానీయములై ఉన్నాయి. వేదంలో ఉండేటటువంటి ఇంద్రుడు వేరు, పురాణంలో ఉండేటటువంటి ఇంద్రుడు వేరు. పురాణంలో ఉండేటటువంటి ఇంద్రుడు దేవతలకి అధిపతి. పురాణంలో ఉండేటటువంటి ఇంద్రుడి యొక్క తత్వము కర్మ సిద్ధాంతాన్ని బలపరుస్తూ ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, ఎవరైనా పరమనిష్టతో తపస్సు చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళ తపస్సు భగ్నపరచడానికి ప్రయత్నం చేసేది ఎవరు అంటే ఇంద్రుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏదో దేవలోకం నుంచి ఆ దేవవేశ్యల్ని పంపిస్తూ ఉండడం, లేకపోతే ఆ వసంత ఋతువుకి అధిపతి అయినటువంటి వాడిని పిలవడం, ఏదో కోకిల పాట పాడించడం, ఆయన యొక్క తపోభంగం చేయిస్తూ ఉంటాడు. మీరు బాహ్యంలో ఆలోచన చేస్తే ఇంద్రుడు ఎందుకు ఇటువంటి కార్యాలు చేస్తూ ఉంటాడు అని అనుమానం వస్తుంది. ఏదో శతకృతమివాసీనం నాగరాజస్య మూర్ధని అని రామాయణంలో ఒక మాట, 100 క్రతువులు చేసిన వాడు ఇంద్రుడు అవుతాడని. అందుకని 100 క్రతువులు చెయ్యకుండా చేస్తూ ఉంటాడు అని లోకంలో ఒక మాట. కానీ 100 క్రతువులు చేయకుండా అంటే 70 చేసేస్తే పొంది దగ్గర పడిపోతున్నాడని పాడు చేయొచ్చు. మొదటి యజ్ఞం మొదలెట్టినా పాడు చేస్తాడు ఆయన. ఎందుకలా? ఎందుకు ఆయనకి అటువంటి దుర్బుద్ధి అంటే, దాన్ని తత్వాన్ని పరిశీలించకుండా తొందరపడకూడదు. భక్తితో కూడినటువంటి కర్మాచరణము యొక్క చరమ ప్రయోజనం ఏది అంటే జ్ఞానావిష్కరణము. అలా భక్తితో కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, దానివల్ల అడిగితే పుణ్యం అడగాలి. పుణ్యం అడిగాడు అనుకోండి, గొడవలేదు. పుణ్యం అడిగితే అది అనుభవించడానికి మళ్ళీ ఏదో జన్మెత్తుతాడు, అందులో దాన్ని సుఖంగా అనుభవించేస్తాడు. కానీ నాకు పుణ్యము వద్దు, పాపము వద్దు, నేను దీన్ని విహిత కర్మగా ఈశ్వర ప్రీతి కొరకు చేస్తున్నాను అని చేసుకెళ్ళిపోతున్నాడు అనుకోండి, అది చిత్తశుద్ధికి కారకమవుతుంది. చిత్తశుద్ధి పాత్రత. ఒకసారి ఆ పాత్రత ఏర్పడితే భగవంతుడు ఆ భక్తితో కూడినటువంటి నిష్కామ కర్మ చేత ప్రీతి చెంది ఎప్పుడో అప్పుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అది ఎలా ఉంటుంది అంటే, ఒకసారి అన్నం వండడానికి బియ్యం కడిగి నీళ్లల్లో బియ్యం పోసి అగ్నిహోత్రం మీద పెట్టిన తరువాత అన్ని బియ్యపు గింజలు మెతుకులైపోతాయి. అంతేకాని మళ్ళీ అనుమానం వచ్చి అందులో అన్ని మెతుకులు అయ్యాయా లేదా అని చూడక్కర్లేదు, అన్నీ మెతుకులవుతాయి. అన్ని బియ్యపు గింజలు మెతుకులు ఎలా అయ్యాయో అలా భక్తితో కూడి చేసినటువంటి కర్మాచరణము వలన ఈశ్వరుడి యొక్క అనుగ్రహము చేత పాత్రతను పొంది, ఆ పాత్రత వలన పరమేశ్వరుడు కటాక్షించినటువంటి జ్ఞానము చేత ఇక్కడే ఆ క్షణంలోని
ఆయన ముక్తుడవుతాడు. అంటే నేను శరీరము కాదు అనేటటువంటి జ్ఞానాన్ని పొందుతాడు. ఆ జ్ఞానము అనుభవంగా వస్తే, అనుభవంలో నిలబడితే అప్పుడు ఆయన జీవన్ముక్తుడైనాడు అంటారు. జీవన్ముక్తుడైపోయాడు అనుకోండి, ఆయనకి విధి నిషేధము ఉండవు. విధి అంటే ఇది చెయ్యాలని కానీ, నిషేధం అంటే ఇది చెయ్యకూడదని కానీ ఉండవు. ఆ స్థాయికి వెళ్ళిపోయిన మహాపురుషులకు ఇక అన్వయం అవ్వదు. భగవాన్ రమణులు ఉన్నారనుకోండి, ఆయన చాలా కాలం బట్ట కట్టుకోలేదు. చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు, మీకు శరీర భ్రాంతి లేదు కానీ లోకానికి ఉంది, అందుకని లోకం కోసం మీరు ఒక గోచీ పెట్టుకోండి అన్నారు. అలాగా అని ఆయన ఓ గోచీ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన కొరకు కాదు, ఆయనకి ఇది విధి, బట్ట కట్టుకోవాలి, ఇది నిషిద్ధం, బట్ట కట్టుకోకుండా తిరగకూడదు అని ఆయనకి ఏం ఉండవు. ఎప్పుడూ బ్రహ్మమునందు రమిస్తూ ఉంటారు. విధి నిషేధము రెండిటికి అతీతము. రమణులు సంధ్యావందనం చెయ్యరు, ఆయన చెయ్యలేదని నేను మానకూడదు. ఆయన ఆ స్థాయికి వెళ్ళిపోయారు. ఆయన ఎప్పుడూ బ్రహ్మమునందు రమిస్తూ బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మమైపోయి ఉంటారు ఆయన. జ్ఞాని ఆ స్థాయిలో ఉంటాడు. అప్పుడు విధి నిషేధములు ఉండవు. విధి నిషేధములు ఉండవు కనుక కర్మ ఉండదు. కర్మ ఉండకపోతే ఏమవుతుందంటే ప్రధానంగా యజ్ఞం ఉండదు. యజ్ఞం లేకపోతే హవిస్సు ఉండదు. హవిస్సు లేకపోతే దేవతలకు అన్నం ఉండదు. అందుకు భగ్నం చేస్తూ ఉంటాడు. అది ప్రధాన కారణం. కర్మ వైపుకి మళ్ళీ తీసుకొస్తూ ఉంటుంది ఇంద్ర పదవి. కానీ వేదంలో చెప్పబడేటటువంటి ఇంద్రశబ్దం ఏదుందో అది పురాణంలో చెప్పబడినటువంటి ఇంద్రశబ్దం కాదు. రామాయణంలో తరచుగా రాముడికి ఇంద్రశబ్దం వేస్తూ ఉంటారు. అది వేదపరమైనటువంటి ఇంద్రశబ్దం. అలాగే మీరు యజుర్వేదం అంతవరకు ఎందుకు రుద్రాధ్యాయం గమనిస్తే ఒక అనువాకం దగ్గరికి వచ్చేటప్పటికీ ఇంద్రశబ్దం అనువాకం అంతా తిరుగుతుంది. ఆయన కేవలముగా స్థితికార శక్తితో విష్ణు పరమైనటువంటి లక్షణంతో ఉంటాడు. అటువంటి ఇంద్రతత్వము కలిగినటువంటి పదవి ఏది ఉందో దాన్ని వేదాలకి సంబంధించినటువంటి ఇంద్రతత్వము అని పిలుస్తారు. అది పౌరాణికమైనటువంటి ఇంద్రతత్వానికి వైదికమైన ఇంద్రతత్వానికి సంబంధం ఉండదు. అదిగో అలా ఆ కర్మ దాటి జ్ఞానమును పొంది విధి నిషేధములను దాటిపోతాడు వ్యక్తి. దానికి కూడా అసలు ప్రారంభం ఎక్కడా అంటే, ఒక ఉత్తమమైనటువంటి కర్మ చెయ్యాలి అంటే నీరు ఉంటే తప్ప జరగదు. రెండు, నీరు లేకపోతే అసలు ఎవ్వరూ కూడా ఇక యుక్తాయుక్త విచక్షణ అనేటటువంటి మాట ఉండదు. దీని పట్ల ఈ గౌరవం పాటించాలా పాటించకూడదా అన్న మాట ఉండదు. అటువంటి ఇంద్రుడు ఎవరున్నారో ఆయనకి ఈ జలములు మాతృస్థానీయములై ఉంటాయి. ఉంటుంది శివుడి రూపమునకు అందమేమి అని నన్ను అడిగారు అనుకోండి మీరు. శివుడి రూపమునకు అందము అంటే బాహ్యమునందు అందమును మీరు చూడవద్దు. ఆయన చాలా అందగాడు. కానీ శివుడి అందాన్ని నేను వర్ణించే ప్రయత్నం చేసి శివుడు ఎంత అందంగా ఉంటాడో తెలుసుకునే ప్రయత్నం మీరు చేస్తే మన ఇద్దరం పప్పులో కాలేశామని గుర్తు. నీకు ఆయన అందం సంగతి ఎందుకు? ఆయన నాన్నగారు అంతే చాలు. నాకు 80 ఏళ్ళు వచ్చేస్తాయండి, వాడి వక్తనైపోతాను. కళ్ళు 2 అంగుళాలు లోపలికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి నా జుత్తంతా నిలిచిపోయి గట్టిగా 4 పుంజీలు వెంట్రుకలు కూడా లేకుండా ఇలా చెయ్యెత్తితే కిందకి చర్మం అంతా వేలాడుతూ ముడతలు పడిపోయి సాటి నడుమైపోయి చేతులు వణికిపోతూ ఉంటే నా కొడుకు ఒక చెయ్యి కాదు 2 చేతులు పట్టుకుని నన్ను లిఫ్ట్లోంచి జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాడు. నన్ను చూసేటప్పటికీ అబ్బా మా నాన్నగారు నన్ను కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి సంధ్యావందనం నేర్పి గాయత్రిని ఉపదేశం చేసి అహర్నిశలు నా కోసం పాటుపడ్డారు. ఎన్ని పూజలు చేశాడో, ఎన్ని అభిషేకాలు చేశాడో నా కోసం. మా నాన్నగారు అని ప్రేమించడానికి వాడి మీద నాకు ఎంత ప్రేమ ఉందో వాడు స్మరించడం వల్ల నేను అందంగా ఉంటానా? నాన్నగారు 80 ఏళ్ళకి ఎలా ఉన్నారో చూడండి బాబోయ్, ఆయన నాన్నగారని చెప్పుకోవడం ఏమిటనిపిస్తే నాన్నగారి మీద ప్రేమ ఉంటుందా? నాన్నగారికి అందం ఏమిటి, అమ్మకి అందం ఏమిటండి? నాన్నగారికి అందం, అమ్మకి అందం ఉండదు. నాన్నగారిని చూస్తే మురిసిపోవడానికి నాన్నగారి ప్రేమే నాన్నగారిగా సౌందర్యం. అమ్మని చూసేటప్పటికి అమ్మ అందాన్ని బట్టి ప్రేమ ఉండదు. ఆవిడ మా అమ్మ. అసలు నేను పుట్టగానే నాకు రక్తాన్ని పాలగా మార్చి పట్టిన తల్లి.
నా కోసం ఎన్ని ఉపవాసాలు చేసిందో, ఎన్ని ఆశీర్వచనాలు చేసిందో, ఎన్ని ప్రదక్షిణాలు చేసిందో. అబ్బో మా అమ్మ ఎంత పెద్దదైపోయిందో. మా అమ్మని వచ్చి ఆ అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ చెయ్యి పట్టుకుని, అమ్మ పాదాలు పట్టుకుని, అమ్మ నువ్వు ఇంకొంచెం తినమ్మా, ఏం పర్వాలేదమ్మా అని అమ్మతో మాట్లాడుతూ అమ్మ కాళ్ళు పడుతుంటే గొడుగు కర్రవా సన్నగా అయిపోయిన అమ్మ పాదములు పడుతూ ఈవిడికి ఇంత పసుపు రాసుకుని పారాన్ని పెట్టుకుని శివాలయానికి ప్రదక్షిణం చేసేది పిచ్చమ్మ ఎలా అయిపోయిందో అని మీరు తలుచుకున్నప్పుడు ప్రేమ చేత మీ కన్నుల వెంట నీరు కారడం వల్ల మీకు అమ్మాయింది కదప్ప. ఇవాళ అందం లేదని మీరు అనుకుంటే అమ్మాయిందా? శివుడి యొక్క అందం చెప్పడం ఏంటంటే నా బుర్ర, శివుడు అందం చెప్పడం, శివుడు తండ్రి. మీ దృష్టిని బట్టి ఆయన అందగాడు, మీకు ఆ దృష్టి లేకపోతే ఆయన అందవికారుడే. అందుకే శివ శబ్దమునకు శోభ శబ్దము కలిసిపోతుంది. శివం సుందరం. శివం సుందరం ఎందుకు అవుతుందో తెలుసా అండి? ఎప్పటికీ తండ్రి. లోకంలో తండ్రులు ఎక్కడి వరకు వస్తారంటే, లోకంలో తండ్రి ఎప్పుడు కొడుకు కన్నా ముందే వెళ్ళాలనే కోరుకుంటాడు ఏ తండ్రి అయినా. ఆయన తండ్రితనంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అందరూ గుమ్మం వరకు శ్మశానం వరకు వచ్చి ఆగిపోయినా ఆ తర్వాత కూడా తోడుండేవాడంటూ ఉంటే ఆయన ఒక్కడే, ఇంకెవ్వరు ఉండడు. మోక్షమే ఇవ్వగలిగిన వాడు, ఐశ్వర్యం ఇవ్వగలిగిన వాడు, అందం ఇవ్వగలిగిన వాడు, ఏదైనా ఇవ్వగలిగిన వాడు, ఆయనని అడిగితే ఇవ్వలేనిదన్నది ఏది ఉంటుంది లోకంలో? కాబట్టే శివ కవచం చేస్తున్నప్పుడు ఒక మాట అంటారు, ఓం నమో భగవతే సదాశివాయ సకల తత్వవిదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక గురవే సకల లోకైక సాక్షిణి సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగదభయంకరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాతంకాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారౌద్ర వీరభద్రావతార మహాభైరవ కాల భైరవ కల్పాంత భైరవ కపాల మాలాధర ఖట్వాంగ ఖడ్గ చర్మ పరశు పాశంకుశ ఢమరుక మృగశూల చాప బాణ గదా శక్తి బిందివాల తోమర ముసల ముసుండి ముద్దర ప్రాస పరిఘ పట్టిశ శతఘ్ని చక్రాబ్జాయుధ భీషణ కర సహస్ర దంష్ట్రాకరాళవదన వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ధర మృణ మృత్యుంజయ త్రయంబక త్రిపురాంతక విరూపాక్ష విశ్వేశ్వర వృషభవాహన జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల మహామృత్యుమపమృత్యు భయం నాశయ నాశయ రోగభయముచ్ఛాదయోచ్ఛాదయ మమ శత్రూనుచ్ఛాటయోచ్ఛాటయ శూలేన విదారయ విదారయ కుఠారేణ భింది భింది ఖడ్గేన చింది చింది కుఠారేణ వ్యపోధయ వ్యపోధయ మమ పాపం శోధయ శోధయ ముషలేన నిష్పేషయ నిష్పేషయ బాణై సంతాడయ సంతాడయ యక్ష రక్షాంసి భీషయ భీషయ భూతాని విద్రావయ విద్రావయ కూష్మాండ భూత భేతాళ మారీకన బ్రహ్మ రాక్షస గణాత్ సంత్రాసయ సంత్రాసయ మామాభయం కురు కురు విత్రస్తమాశ్వాసయ ఆశ్వాసయ దుఃఖాతురం మామానందయానందయ క్షుత్రుషార్థం మామాప్యాయ అప్యాయ అమృత కటాక్ష వీక్షణేన మామాలోకయాలోకయ మాం సంజీవయ సంజీవయ నరక భయాన్ మాముద్ధరోద్ధర శివకవచేన మామాచ్ఛాదయాచ్ఛాయ త్రయంబక సదాశివ పరమశివ నమస్తే నమస్తే నమస్సు. కోరికని కాల్చగలిగిన వాడు మృత్యువుని తన్నగలిగినవాడు. ఆ హృదయం పట్టుకున్నారు శంకర భగవత్పాదులు. మార్కండేయుడు నాకు చావు రాకూడదనలేదు, శివలింగాన్ని పట్టుకుని చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అని అడిగాడు. నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించి ఉన్నాను, ఆయన పరిపాలకుడు, మహేశ్వరుడు, శ్రేష్ఠుడు, దక్షుడు. నేను ఆయనని పట్టుకునుండగా నన్ను యముడు ఏం చేస్తాడన్నాడు. అది తెలుసుకోలేని యముడు పాశం వేశాడు. ఇప్పుడు ఆయన శివలింగాన్ని కౌగిలించుకుని ఉన్నాడు. ఈ పాశం మార్కండేయుడి తలతో పాటు శివలింగానికి కూడా పడింది. ఇంత కండ కావరమా అన్నాడు స్వామి. అంతే లేచొచ్చి ఎడమ కాలెత్తి పాదుడు ప్రాణం వదిలేశాడు. యముడు చనిపోయాడు. శంకర భగవత్పాదులు అన్నారు, వక్షస్థాడనమంత కస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్ పర్యటనం నమత్సుర శిర కోటీర సంఘర్షణం
కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. ఈశ్వర, యమధర్మరాజు యొక్క వక్షస్థలం చాలా కఠినంగా ఉంటుంది. దాన్ని తన్నినప్పుడు నీ పాదం ఎంత సొక్కిపోయిందో. శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణ రచితే కల్పవృక్షాళిశీతే. సాయంకాలం అయ్యేటప్పటికి ఆ శ్రీశైలం కొండ మీద తిరుగుతావుగా. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. సాయంకాలం అయ్యేటప్పటికీ శ్రీశైలం కొండ మీద దిగుతాడు ఆయన ప్రదోష వేళలో వెళుతూ. అప్పుడు ఆ శ్రీశైల పర్వతం మీద తిరిగేటప్పుడు నీ పాదములు ఎంత సొక్కిపోతున్నాయో. కాబట్టి శంకర, ఒక పని చెయ్యి, నీకొక మణిపాదుకలకు జంట ఇస్తాను. నీ పాదములకు ఆ మణిపాదుకలను తొడుక్కో. ఏమిటో తెలుసా మణిపాదుకలు? నా మనసుని మణిపాదుకలుగా ఇచ్చేస్తున్నాను, పూజ చేసుకోండి స్వామి అన్నారు. అంటే తన మనసుని ఈశ్వరుడి పాదముల దగ్గర పెడుతున్నానని చెప్పడానికి శంకరాచార్యులు వారికి నిజంగా ఆయన మనసు పరమశివుడి పాదముల వద్ద లేదా? కాదు, మనకి నేర్పడానికి ఆయన ఆ స్థాయికి దిగొచ్చారు జగద్గురువులే. కాబట్టి మహానుభావుడైనటువంటి శంకరుడు మృత్యువులకు మృత్యువు. ఆయన్ని నమ్ముకున్న వాడికి లోటేమిటండి? ఆయన్ని నమ్ముకున్న వాడికి భయం ఎక్కడుంది? నిన్న మీతో అన్నానుగా, శివభుజంగ స్తోత్రం చేస్తూ శంకర భగవత్పాదులు అంటారు, యముడు తన మహిషం మీద ఎక్కి గంటలు మోగుతుండగా ఉసురు తీయడానికి వచ్చే సమయానికి ఎవడు శివనామం చెప్తుంటాడో, ఎవడు ప్రతిరోజు శివభుజంగం చేస్తాడో వాణ్ణి కాపాడడానికి శంచఘంటాం. మా స్వామి నడువుకి గంటలు కట్టుకుంటాడు. సుగంధిం పుష్టివర్ధనం, మంచి సువాసనలు వస్తుంటాయి మా స్వామి వస్తుంటే. ఆ సువాసనలతో గంటలతో ఆయన వృషభవాహనం మీద వస్తుంటేట తోకెత్తి పరిగెడుతుంది ఈ మహిషం. అప్పుడు ఆయన వచ్చి, నానా బెంగ పెట్టుకోకురా, నాలో కలిసిపోతున్నావని మెల్లిగా పుడిచివి దగ్గర కూర్చుని తారకం చెప్తాట. అందుకనే నమ సోమాయచ రుద్రాయచ నమస్తామ్రాయచ అరుణాయచ నమ శంగాయచ పశుపతయేచ నమ ఉగ్రాయచ భీమాయచ నమో అగ్రే వదాయచ దూరే వదాయచ నమో హంత్రేచ హనీయసేచ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవేచ తారాయచ. సంసార సాగరమును దాటిస్తాడు. అంతటి సులభుడు ఏం చేశాడని దాటించాలి? నేనేమీ చేయలేదని చెప్తే చాలు. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధునో. నేనేం చేశాను స్వామి? నా శీలం అణువైన మేరువణుతున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాతమలచే శ్రీకాళహస్తీశ్వర. నేనేమీ చెయ్యలేదని చెప్తున్నాను. ఏమీ చెయ్యలేదని చెప్పాడు రా పాపం వీడని. నువ్వు నిన్ను నెత్తి మీద పెట్టుకో, ఎవరు కాదన్నాడు? పెట్టుకుంటాడు అలా నిజంగా. వాడికి చెప్పాడు రా పాపం అని చెప్పి ఆఖరి ఊపిరిని శివానామంగా మార్చి తనలో కలుపుకుంటాడు. అంతటి ప్రసన్నుడు ఆయన, ఎంతటి పరిపాలకుడో, అంతటి సౌలభ్యమూర్తి. ఇది చెప్పడం మహేశ్వర. సరే, ఇంకా నేను ఆ నామం గురించి అలా చెప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి, అంతే ఉంటుంది ఇంకా. కానీ 108 అన్న మైలురాయి ఒకటి ఉంది కాదు చేరవలసింది. కాబట్టి శివో మహేశ్వర శంభు 3వ నామంలోకి ప్రవేశిస్తున్నాం. శంభు 8 అయిపోయింది, ఇంకా శంభు ఏమిటి? సరే, శంభు అంటే మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. శంభునామమునకు అర్థమేమి అంటే శం భావయతీతి ఇది శంభు. సమస్త సుఖములు ఎవరి దగ్గర ఉన్నాయో, ఎవరిలోంచి సమస్త సుఖములు వస్తున్నాయో, ఎవరు ఈ సమస్త సుఖములను లోకమునకు పంచి పెడుతున్నాడో వాడికి శంభు అని పేరు. మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, నాకు ఆకలి ఉంది, మీ దగ్గర పరవాన్నం ఉంది, మీరు పంచరు, ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. సమస్త సుఖములకు తాను స్థానమై ఉండడం కాదు, సమస్త సుఖములకు తాను స్థానమై ఉండి వాటిని పంపకం చేసేవాడెవరున్నాడో వాడికి శంభువు అని పేరు. ఈ శం, ఈ సుఖము ఎంత గమ్మత్తుగా ఉంటుందో తెలుసా అండి లోకంలో? ఏమిటండి సుఖము అని మీరు అడగచ్చు నన్ను. ఈ శం బాహ్యంలో ప్రధానంగా ఎలా ఉంటుందంటే, బ్రహ్మాండములో ఉన్న సుఖములను పిండాండము అనుభవించడంగా ఉంటుంది. అంటే మీరేదో అయోమయంగా అన్నారు, ఆ మాట మాకు అర్థం కావట్లేదంటారు. బ్రహ్మాండంలో బయట ఒక యాపిల్ పండు ఉంది. ఆ యాపిల్ పండు యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది?
ఈ పిండాండం నాలుక మీద వేసుకుని యాపిల్ పండు రుచిని చూసి తిన్నప్పుడు కదండి. బ్రహ్మాండంలో గులాబీ పువ్వు ఉంది, దానికి గొప్ప సౌందర్యం ఉంది, అందం ఉంది. గులాబీ పువ్వు అందం మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీకు కన్ను ఉన్నప్పుడు. అక్కడ కస్తూరి ఉంది, దాని సువాసన మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీకు ముక్కు ఉన్నప్పుడు. మీ కొడుకొచ్చి మిమ్మల్ని కౌగిలించుకున్నాడు, పుత్రగాత్ర పరిష్వంగం యొక్క అందం ఆనందం మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీకు స్పర్శ ఉన్నప్పుడు. ఇప్పుడు బ్రహ్మాండమునందు ఇన్ని సుఖములను ఎవరు ఏర్పాటు చేశారు? ఈ పళ్ళు కాని, తోటలు కాని, పొలాలు కాని, జలపాతాలు కాని, పువ్వులు కాని, వీణానాదములు కాని, మృదంగములు కాని, చప్పుళ్ళు కాని, కోయిలలు కాని, పాటలు కాని, చిలకలు కాని, చెట్లు కాని, పర్వతాలు కాని, కొండలు కాని, నదులు కాని, ప్రవాహాలు కాని, ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేశారు? మీరు పెట్టలేదు, నేను పెట్టలేదు. ఈశ్వరుడే ఏర్పాటు చేశాడు, ఆయనే సృష్టించాడు. ఇవన్నీ సృష్టించి మిమ్మల్ని సృష్టించాడు. మీకు ఒక్క 5 ఇవ్వడం మానేశాడు అనుకోండి. కన్ను, ముక్కు, చెవి, నోరు, నాలుక 5 తీసేశాడు. కన్ను లేదు, లేదా కన్నుంది చూడదు, ముక్కుంది వాసన చెప్పదు, నాలుగుంది రుచి చెప్పదు, చర్మం ఉంది స్పర్శ చెప్పదు, చెవులున్నాయి వినడం తెలియదు. జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు మీకు బ్రహ్మాండంలో ఉన్న సుఖాలతో మీకు ఏమైనా పనుందా? గులాబీ పూలు ఉన్నాయి, మీరేమైనా చూస్తారా? జలపాతాలు ఉన్నాయి, మీకేమైనా పనికొస్తాయా? చూస్తారా మీరు? పెద్ద దేవాలయ గోపురం ఉంది, మీరేమైనా చూస్తారా? గరుత్మంతుడు రెక్కలు విప్పి చక్కగా ఉన్నాడు, మీరు చూస్తారా? నందీశ్వరుడు శివలింగం వంక చూస్తూ ఉన్నాడు, పెద్ద మూర్తి, మీకేమైనా కనపడుతుందా? చిలక ఆకుపచ్చగా ఉండి ఎర్రటి ముక్కుతో ఉంది, మీరేమైనా చూసి సంతోషిస్తారా? మీకెందుకు పనికిరాదు అది. కస్తూరి, జవ్వాజి, జాపత్రి, ఆలుక ఇటువంటి సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి, సన్నజాజి పువ్వుల పరిమళం ఉంది, మీకేమైనా పనికొస్తుందా? ముక్కు లేదు. నిప్పు కణిక పట్టుకొచ్చి మీ నాలుక మీద వేసినా, బందర్ లడ్డూ పట్టుకొచ్చి మీ నాలుక మీద పెట్టినా మీకోటే, ఎందుకంటే మీ నాలుకకు రుచి తెలియదు. బొగ్గు పట్టుకొచ్చి పెట్టినా మీరు తినేస్తారు. వేడి పదార్థాన్ని మీకు ఇలా తగిలించినా మీకు తెలియదు, ఫ్యాన్ పెట్టకపోయినా మీకు తెలియదు, పెట్టినా మీకు తెలియదు, ఎందుకంటే స్పర్శ తెలియదు. ఇప్పుడు చర్మముకు స్పర్శ లేదు, మీకు సుఖం లేదు. ఈ బ్రహ్మాండములో ఉన్నవి ఏవైనా ఈ 5 లేకపోతే మీకు పనికొస్తాయా? సుఖములు ఉంటాయా? లేవు. ఈ సుఖములన్నీ ఎప్పుడున్నాయో తెలుసా అండి? కంటికి చూడడం, ముక్కుకి వాసన చూడడం, నాలుకకి రుచి చెప్పడం, చెవికి వినడం, చర్మానికి స్పర్శ, ఈ 5 ఉంటేనే అవన్నీ ఉన్నాయి. ఈ 5 ఎవరిచ్చారు? అమ్మిచ్చిందా? నాన్నగారు ఇచ్చారా? మామయ్య ఇచ్చాడా? బాబాయ్ ఇచ్చాడా? పెళ్లిలో చదివించారా? ఎవరిచ్చారు? ఈశ్వరుడు ఇచ్చాడు. ఈ కన్ను పెట్టి కన్నుకి చూసే శక్తిని ఎవరిచ్చారు? లోపల తాను జ్యోతిగా కూర్చుని దాని వెలుగు దాని మీద పడి అది చూస్తోంది. నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమజిదం శ్రీ దక్షిణామూర్తయే. ఆయనే లోపల జ్యోతిగా ఉండి కన్ను చూసేట్టు చేస్తున్నాడు, ఆయనే లోపల జ్యోతిగా ఉండి చెవి వినేట్టు చేస్తున్నాడు. చెవి ఉండి వినలేని వాళ్ళు లేరా? కన్ను ఉండి చూడలేకపోతున్న వాళ్ళు లేరా? ఈ 5 పని చేయిస్తున్నవాడు ఆయనే. బ్రహ్మాండములో అన్ని సుఖస్థానములను పెట్టినవాడు ఆయనే. అవి పెట్టాడు, ఇవి పెట్టాడు, దీనివల్ల అది చూసి మీరు సుఖాన్ని పొందుతున్నారు. ఇప్పుడు సుఖము అని మీరు అన్నవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయనలోంచి వచ్చాయి కదా. ఆయన లోపల ఉండి కంటిని చూసే శక్తిని వెనక్కి తీసేశాడు అనుకోండి, మీకు చాలా సుఖస్థానములు ఆగిపోతాయి, ఇంకా చూడలేరు. చెవికి వినే శక్తి వెనక్కి తీసేశాడు అనుకోండి, మనకి ఉంది కాబట్టి తెలియదు ఈశ్వరానుగ్రహం ఏమిటో. వెనక్కి తీశాడు అనుకోండి, మీరు వీణావాదన వింటారా, సంగీతం వింటారా, ప్రవచనం వింటారా, మృదంగం వింటారా, వేద ఘోష వింటారా, చక్కటి పాట వింటారా, మీ మనవడు మాట్లాడేటటువంటి వచ్చిరాని మాటలు వింటారా? మీరేం వింటారు? ఆయన చెవులు ఇచ్చాడు కాబట్టి మీరు వింటున్నారు. ఇప్పుడు చెప్పండి, సుఖస్థానములు మీ మనసుకి ఉల్లాసమును సంతోషమును కల్పించేవన్నవన్నీ మీరు ఎలా అనుభవించగలుగుతున్నారు? కేవలము ఈశ్వరానుగ్రహము వలన మాత్రమే తప్ప మీకు కొత్తగా ఇంకా వేరొకటి లేదు ప్రపంచంలో సుఖం అనుభవించడానికి. ఆయన అనుగ్రహమే ప్రతి సుఖము. ఒకటి
రెండు, ప్రపంచంలో సుఖము అన్న మాట ఉండాలి అంటే మూడు లేకపోతే ఉండవు. ఏమిటో తెలుసండి ఆ మూడు? సూర్యుడు, చంద్రుడు, అగ్ని లేదా వర్షము. సూర్యుల్లోనే అగ్ని కూడా చెప్పేస్తే వర్షం. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి నేను చెప్పిన మాట. ఈ మూడు లేకపోతే మీకు అసలు సుఖమన్న మాట కాదు, అస్తిత్వం ఉండదు, ఉండడం కుదరదు. ఎందుకో తెలుసా అండి? సూర్యుడు లేడు లోకంలో, మీ బట్టలు ఆరుతాయా? మీ ఒళ్ళు ఆరుతుందా? చీకటి పోతుందా? ఎన్ని పురుగులు పుట్టేస్తాయి, ఎన్ని దోమలు పెరిగిపోతాయి, ఎన్ని లైట్లు వేసుకుంటారు? ఈశ్వరుడు 24 గంటల్లో 12 గంటలు ఆయన ఉచిత విద్యుత్ ఇచ్చి దీపం పెట్టినవాడు సూర్యుడు కదా. సూర్యుడన్న దీపాన్ని పెట్టి ఆయన ఎంత ఉపకారం చేశాడు, ఏ బిల్లు అడిగాడు ఆయన? ఆయన చంద్రుడన్న దీపాన్ని పెట్టి ఎంత ఆహ్లాదాన్ని ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినటువంటి ఈశ్వరుడు ఇన్నిచ్చి ఒక్క 2-3 గంటలు మనం తయారు చేసుకున్న విద్యుత్ ఉపయోగించుకుందామంటేనే ఇన్ని ఇక్కట్లు పడిపోతున్నాం మనం. సూర్యుడిని ఈశ్వరుడు తీసేశాడు అనుకోండి, మొక్కలు పెరగవు, బట్టలు ఆరవు, అప్పడాలు ఎండవు, వడియాలు ఎండవు, మీకు ఆరోగ్యం ఉండదు, క్రిములు కీటకాలు పుట్టేస్తాయి, కటిక చీకటి, నీరు ఇంకదు, నీరు పెరిగిపోతుంది. దానివల్ల మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నిలబడిపోయిన నీరు ఎక్కువైన కొద్దీ అనేకమైన వ్యాధులు ప్రబలిపోతాయి. ఏది అస్తిత్వం? అసలు సుఖమన్న మాటేదండి సూర్యుడు లేకపోతే. అంతా దుఃఖమే. ఏం ముసురండి, 10 రోజుల నుంచి ముసురు, ఎప్పటికీ సూర్యోదయం అవుతుందో అంటారు. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు లేడు. మీరు ఆలోచించండి, ఎంతసేపు చూసినా సంతోషపడే స్థానం చంద్రుడే. మీరు అలా బయటకు వచ్చి కూర్చొని అలా చంద్రబింబం వంక చూస్తూ కూర్చొని రామాయణంలో వాల్మీకి మహర్షి వర్ణిస్తారే, హంసో యథా రజత పంజరస్థః వీరో యథా గర్విత కుంజరస్థః సింహో యథా మందరకందరస్థః చంద్రోపి బిభ్రాజత దంబరస్థః. వెండి పంజరంలో హంసలా ఆయన తెల్లటి మబ్బుల్లోంచి అలా కదులుతున్నట్టుగా కనపడుతుంటే చంద్రబింబాన్ని చూసి ఆ చల్లతనంలో మీరు ఎంత హాయి అనుభవిస్తున్నారు. ఆ చంద్రుడు లేకపోతే మనసుకి ఉల్లాసం ఎక్కడిది? రాత్రి వేళ వెన్నెలెక్కడిది? వర్షం, సూర్యుడే వర్షం. ఎందుకో తెలుసా అండి? సూర్యుడు ఆతపీ మండలీ మృత్యు పింగళ సర్వతాపన కవిర్విశ్వో మహాతేజ. ఆయనే అపాం మిత్ర, ఆయన నీటిలో బతికే ప్రాణులన్నిటికీ మిత్రుడైన. లోకంలో వర్షాలు పట్టలేదండి, వర్షాలు పట్టలేదండి, వర్షాలు పట్టలేదండి అంటాం. వర్షాలు పడ్డాయనుకోండి, అమ్మయ్యా వానపడిందండి అని ఇంట్లోకి వెళ్ళిపోతాం. వర్షం పడడం మొదలు పెడితే అన్ని పనులు మానేసి ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్తూ ఉండిపోయే ప్రాణి ఏదో తెలుసా అండి? ఈశ్వర వీళ్ళందరూ చెప్పలేదు అనుకోకు, వీళ్ళందరి బదులే నేనే థ్యాంక్స్ 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 అంటూ ఉంటాను రోజంతా. వీళ్ళందరూ చెప్పారు అనుకుని వర్షం కురిపించి వీళ్ళకి అని చెప్పే ప్రాణి కప్ప. అదొక్కటే బెకబెక 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 అంటూనే ఉంటుంది. అందుకేట ఈశ్వరుడికి అంత కృతజ్ఞత చెప్తుంది కాబట్టి వర్షం పడితే కప్పను చూస్తే ఇష్టంట. అందుకే కప్పలను ఊరేగిస్తారు. పిచ్చేళ్లే ఊరేగించలేదు మన వాళ్ళు, మూఢనమ్మకాలవి కాదు. మీరేం చేస్తారు? నన్ను ఉపన్యాసం డేట్లు అడగడానికి వచ్చారనుకోండి, తిన్నగా వస్తే నాకు ఖాళీ లేదంటాడు వీడు. అందుకని వీడికి బాగా ఆప్తులైన వాళ్ళని ఏ గోపాలకృష్ణ గారినో పట్టుకుని వచ్చి, గురుగారు 2 రోజులు వెళ్తేనే బాగుంటుందండి అన్నారు అనుకోండి, ఉండండి డిసెంబర్లో ఏమైనా చూద్దాం గోపాలకృష్ణ గారు అంటాను కదా. మీకు నాకు బాగా ప్రీతిపాత్రులైన వారు ఎవరుంటారో వాళ్ళని పట్టుకుని మీరు నా దగ్గరికి వస్తారు. ఓ కోటేశ్వరరావు ఉపన్యాసం కావాలంటేనే అలా వస్తే, వర్షం కావాలంటే వర్షం ఇచ్చేవాడికి ఎప్పుడు ఎవరు కృతజ్ఞత చెప్తారో వాడంటే ఆయనకి ప్రీతి ఉంటుంది. అయ్యో పాపం చిన్న చినుకడితే కాదు బెగబెగబెగలాడుతుంది ఇదని. దాన్నే ఊరేగింపు చేశారనుకోండి, ఒరే దానికి ఊరేగింపు చేస్తున్నారా మన పట్ల కృతజ్ఞతని, పాపం దానికంత సత్కారం చేశాక కూడా వర్షం పడకపోతే చిన్నగుచ్చుకుంటుంది, అన్ని మాటలు చెప్పాను ఈశ్వర కురిపించలేదంటారని కప్పని ఊరేగిస్తారు మన వాళ్ళు. మన వాళ్ళంతా చాలా చమత్కార ధోరణండి, అమాయకులై చేయరు వాళ్ళు. కాబట్టి సూర్యుడే నీటిని లాగేస్తాడు, సూర్యుడే నీళ్లు కురిపించేస్తాడు. కాబట్టి సూర్య చంద్ర వర్ష లేదా సూర్య చంద్ర అగ్ని లేవనుకోండి, మీకు జీవితం నడవదు. వంకాయలున్నాయి, నీళ్లున్నాయి, ఇంట్లో సామాన్లు ఉన్నాయి, అగ్నిహోత్రం లేదు, ఏం ఉడకేసుకు తింటారు? వంకాయలు తినాలి, పచ్చి వంకాయలు, పచ్చి క్యాబేజీ తినాలి, ఉడికించుకోవడానికి ఏం ఉండదు. ఇంకా హోమం ఏం చేస్తారు, యజ్ఞం ఏం చేస్తారు, యాగం ఏం చేస్తారు, పితృదేవతలకి పిండం ఏం పెడతారు, వాళ్ళకి కవ్యమేమి ఇస్తారు, దేవతలకి హవ్యమేమి ఇస్తారు. మీరు ఇవ్వలేరు, అగ్నిహోత్రుడు ఉన్నాడు కాబట్టి మీరు ఇస్తున్నారు ఉపకారం. దేవతలకు మళ్ళీ మీరు హవ్యం ఇచ్చి మీ కృతజ్ఞత చెప్పుకుంటున్నారు. ఈ అగ్నిని, ఈ సూర్యుణ్ణి, ఈ చంద్రుణ్ణి ఇవ్వబట్టి సుఖములన్నీ ఉన్నాయి. మీరు అంగీకరిస్తారు కదా. ఇప్పుడు
సమస్త సుఖములకు స్థానములై మీకు ఇస్తున్న వాళ్ళు సూర్య చంద్ర అగ్నిహోత్రులై ఉన్నారు. ఈ ముగ్గురిని ఎవరు సృష్టించారు? ఆ ముగ్గురు ఆయన శరీరంలో అంతర్భాగములై ఉన్నారు. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. మహానుభావుడు సమస్త సుఖములకు ఆలవాలమైనటువంటి సూర్య చంద్ర అగ్నిహోత్రులను ఆయన సృష్టించాడు. లేదా ఆయన 3 కళ్ళవి. మీరు అవతల వాళ్ళ కంటి చూపు మీ మీద ఏమిటో మీరు మా వంక ప్రసన్నంగా చూడలేదు ఈ మధ్య అంటారు. ఆయన ఎంతో ప్రసన్నంగా చూస్తున్నాడు కాబట్టే మీకు సుఖాలన్నీ కలుగుతున్నాయి. ఇంటికి వెళ్ళేటప్పటికి ఓ చపాతీ కూర దొరుకుతోందంటే ఆయన అనుగ్రహమే, ఆయన అగ్నిహోత్రం మీద ఉడికించిందే. ఆయన సూర్యుడిగా అనుగ్రహించాడు కాబట్టే ఆ గోధుమలు పండాయి, గోధుమ పిండి అయింది, అదిగో అక్కడేమో ఉడికించుకోవడానికి కాస్త కూరలు పండాయి. చంద్రుడు ఉన్నాడు కాబట్టే ఉపన్యాసం చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత పలహారం చేసేసి ఒక్క 10 నిమిషాలు అలా బయటికి వెళ్ళి ప్రశాంతంగా వెన్నెల్లో కూర్చొని నిన్నటి చదివినాటి చంద్రుడి వంక చూసి కాసేపు ప్రశాంతత పొంది ఇంట్లోకి వెళ్ళి పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో. చంద్రమా మనసో జాతః, మీ సంతోషం అంతా మనసు ఉల్లాసం ఆయన మీదే ఆధారపడింది. కాబట్టి ఇన్ని సుఖస్థానములను సృష్టించినటువంటి వాడు ఈశ్వరుడే. కాబట్టి శంభు అయిపోయిందని మీరు అనుకోకండి. అలా అయిపోతే ఇంకేమిటి? అసలు ఏవం శ్రీ శంభుదేవస్య నామ్యామస్తోత్తరం శతం. కాకపోతే ఏదో 2కి చేరిపోయానని ఒక సంతోషానికి 2ని మొదలెట్టానంతే. కానీ అలా వదిలేస్తానని మీరు అనుకోకండి. రేపు మళ్ళీ శంభు పట్టుకుంటాను. పట్టుకుని ఎందుకు పట్టుకుంటానంటే నాకేదో వెర్రో పిచ్చి అని మీరు అనుకోకండి. కనీసం ఆ పాడి చెప్పకపోతే నాకు తృప్తి ఉండదు. అసలు ఆ శంభునామం ఎంత గొప్పదో, ఆ నామమును వింటే మీరు ధరించడానికి మార్గం మీకు ఎలా తెలుస్తుందో, అందులో ఎంత గొప్పతనం నిండి నిబిడీకృతమైందో రేపటి రోజున శంభుదేవుని అనుగ్రహంతో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఇవాళ 8 గంటల 15 నిమిషాలు అయిపోయింది. అది అవదు, 9 అవుతుంది. ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి? కాబట్టి రేపు 6 గంటల 30 నిమిషాలకు పునఃప్రారంభం చేస్తాను. మీకందరికీ కూడా దేవాలయ పాలక మండలి వారు చాలా ఉదారులు. శివాలయం పునరుద్ధరణ కమిటీ వాళ్ళు పాపం నేనేదో బోర్డు మీద రాస్తారు అంటే అయ్యో అదేమిటి గురువుగారు, వాళ్ళు బోర్డు మీద పాపం రాసుకోవడానికి కాగితం పెన్ను తెచ్చుకున్న వాళ్ళు, తెచ్చుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళి ఆ కాగితం పట్టుకెళ్ళి ఎక్కడో పెట్టేసి తీరా పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు కనపడని వాళ్ళు ఎందుకు వాళ్ళకి అంత అల్లరి? మేమే ప్రింట్ వేసేస్తామని సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః అన్నట్టు మీకు ఉత్తరక్షణ ఫలితంగా ఈ కార్డులు ఇచ్చారు. కాకపోతే మీరు మళ్ళీ ఇది ఎలా చదవాలి అని చెప్పి ఇబ్బంది పడ్డం, నాకు ఫోన్ చేయడం, అల్లరిపడ్డం లేకుండా నేను ఒకసారి అంటాను, మీరు అనండి. హే స్వామినాథ కరుణాకర దీన బంధో